నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడే వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. సరే వెళ్దామా పిన్ని? ఎక్కడికి వెళ్తున్నారా లుడు? అడిగారు. ఇది ఇంకో అపశకునం. అసలు ఇంత పొద్దున్నే నిద్రలేవమని మీకెవరు చెప్పారు? మాకంత బద్ధకం లేదులే వదినా. అయినా నిన్నటి నుంచి చూస్తున్నాను మీ తీరే మారిపోయింది. ఇప్పుడేం చూశారు? ముందు ముందు ఇంకా చూడాల్సి వస్తుంది. నా పర్ఫార్మెన్స్ పీక్ లో ఉంటుంది. నటన గురించి మాకే చెప్తున్నారా చెల్లెమ్మా? అవును, నువ్వో ఎస్వి రంగారావు, తనేమో మహానటి సావిత్రి. నువ్వు కూడా కామెంట్ చేస్తున్నావు అమ్మమ్మా. పిన్ని టైం వేస్ట్ ఎందుకు, వెళ్దాం పద. వస్తాం జేజీ. బామ్మగారు, ఇల్లు వాకిలి జాగ్రత్త, బీరువా తాళాలు మీ దగ్గర ఉంచుకోండి. అసలే దొంగలు తిరుగుతున్నారు. ఏంటమ్మమ్మ తన ఉద్దేశం? మేం దొంగలవనా? పొద్దున్నే నిద్ర లేవటం మేం చేసిన తప్ప? ఎక్కడికి అని అడగటం మా పాపమా? ఇలాగైతే మేము ఇంట్లో ఉండలేం. కొంపదీసి బయటికి వెళ్ళిపోతారా ఏంటి? వెళ్ళిపోమంటున్నావు అమ్మమ్మా? వెళ్ళమంటే మాత్రం మీరు వెళ్ళిపోతారా ఏంటి? ఏదో మీపై అభిమానంతో ఉన్నాం గాని గతి లేక కాదు. అంతేలే ప్రసాదు, అలా చెప్పుకోకపోతే మీకు మర్యాదగా ఉండదు కదా. నీ ప్రవర్తనలో కూడా మార్పు వచ్చిందమ్మమ్మా. వస్తుందే, ఇక నుంచి అన్నీ మారిపోతాయి. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై ఒక లెక్క. జాగ్రత్త. మీనాక్షి, ఇల్లంతా శుభ్రం చేసావా? సోఫాలు అవి నీట్ గా తుడిచావా? వంట ఏం చేస్తున్నావు? అన్నట్టు వంట పాత్రలు అవి శుభ్రంగా ఉన్నాయా? ఏమిటే అలా బెల్లం కొట్టిన రాయలా చూస్తావే? నేను పక్కన వాగుతుంటే మాట్లాడవే? నువ్వు మాట్లాడడం ఆపితే నేను మాట్లాడతాను. ఆయన ఇంటికి వస్తున్నారమ్మా. అతను వచ్చేది మన ఇంటికి కాదు, చారి అంకుల్ వాళ్ళ ఇంటికి. ఎంత జైసార్ వస్తుంటే మాత్రం ఇంత హడావిడి చెయ్యాలా అండి? సార్ ఏమైనా మొదటిసారి మన ఇంటికి వస్తున్నారా ఏమిటి? ఏమైనా నాన్నకి మధ్య చాదస్తం బాగా పెరిగిపోయిందమ్మా. ప్రతిదీ పచ్చరు చెప్తున్నారు. అంటే నువ్వు మర్చిపోతావేమో అని చెప్తున్నానమ్మా. నాకు అన్ని గుర్తున్నాయి లేవే. జైసార్ వచ్చాక నువ్వు చెప్పినవన్నీ చేస్తాను. ఎందుకు చేయాలమ్మా? అతని కోసం నువ్వెందుకు కష్టపడాలి? అలా చెప్పరా చారుకేశా? జైసారు మంగా మేడం గారు కలవడమేమో కానీ నేను మీ నాన్నగారు మాత్రం విడిపోయేలా ఉన్నాం. సార కోసం కష్టపడకపోతే ఇంకెవరి కోసం కష్టపడతావే? జైసారు మనకు దేవుడు, మంగా మేడం మన దేవత. వాళ్ళ కోసమే మన జీవితాలు అంకితం. ఆ విషయం మాకు తెలిసిన అన్నారు. మీరు ఊరికే హడావిడి చేయడం వల్ల ఏ ప్రయోజనం లేదు. వీలైతే అమ్మకు సాయం చేయండి. ఆయన మనకు ఎంత సాయం చేశారన్నయ్య. నిన్న అమ్మ గుళ్ళు స్పృహ తప్పి పడిపోతే హాస్పిటల్లో చేర్పించింది ఆయనే కదా. అందుకని ఆరోగ్యం బాలేని అమ్మని కష్టపెడతావా దివ్య? అమ్మ పరిస్థితి నీకు తెలీదా? నేను బానే ఉన్నాను అభి, నాకేం కాలేదు. ఆయన ఎంతో చేసి మన ఇంటికొస్తే మర్యాదలు చెయ్యాలి కదా. ఒరేయ్, అతిథి సేవల్లో ఏ లోపం ఉండకూడదు. సార్ సంతోషంగా ఉండాలి. అందుకోసం మనం ఎంతైనా కష్టపడాలి. షబ్బబ్బబ్బా, చెప్పిందే ఎన్నిసార్లు చెప్తారండి? ఇలాగైతే జైసార్తో చెప్పి మీకు విడాకులు ఇచ్చేస్తాను. ఆ పని చెయ్యమ్మా, నాన్నరికి తిక్క కుదురుతుంది. ఏమిట్రా నా తిక్క కుదిరేది? నేను లేకపోతే మీకే తిక్క కుదురుతుంది.
అయినా నువ్వు కూడా ఏమిటే మీనాక్షి ఇన్నాళ్ళు వాడు మాత్రమే పితూరులు చెప్తున్నాడు అనుకుంటే ఇప్పుడు నువ్వు కూడా తయారయ్యావు. సార్తో నాపై చాడీలు చెప్తావా? నువ్వెన్నైనా చెప్పమ్మా, అతన్ని మన ఇంటికి పిలవడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఎందుకన్నయ్యా మనం ఎన్నిసార్లు ఆయన ఇంటికి వెళ్ళలేదు? అతను పిలిస్తే వెళ్ళాం తప్ప అతనిలా పిలవకుండానే వెళ్ళలేదు కదా. జయసార్ లాంటి పెద్దవాళ్ళు గొప్పవాళ్ళు మన ఇంటికి రావటం మన అదృష్టం అభి. మామూలు అదృష్టం కాదే. ఉచేలుడింటికి కృష్ణుడు రావడం భాగవతంలో చదివాం, ఇప్పుడు కల్లారా చూడబోతున్నాం. నాన్నారు పురాణాలు చెప్పి ఎందుకు అతి చేస్తారు? జయంకులు వచ్చేది మంగ మేడం గారి కోసం, మీకోసం అన్నట్టు బిల్డప్ ఇవ్వకండి. ఇంతకు సార్ బయలుదేరారా? ఎక్కడి వరకు వచ్చారు? ఆల్రెడీ ఆన్ ది వే అంటమ్మా. ఆయనకి ఇష్టమైన వంటలు చేయవా? ఆయన మన ఇంట్లోనే భోంచేయాలి. జయసార్ మన ఇంట్లో భోంచేస్తే అంతకన్నా సంతోషం ఏముంటుంది దివ్య? అది కూడా గొప్పేనా అమ్మా? దేవుడి ఇంటికి రావడం, దేవుడికి ప్రసాదం పెట్టడం గొప్పేనే. సార్ ఎవరి కోసం వచ్చినా మన ఇంటికి వస్తున్నారు, అది నాకు గొప్పే. నా దేవుడిపై నాకు ఆ మాత్రం గౌరవం ఉండకూడదా ఏమిటి? మీకున్నది గౌరవం మాత్రమే కాదు నాన్నారు, చాదస్తం కూడా. అది కాస్త తగ్గించుకోండి. రేయ్, చాదస్తం అనేది ఈ చారీకి అలంకారం రా. అది లేకుండా ఈ చారీ ఉండడు. అవును మరి, కర్ణుడు కవచకుండలాలతో పుట్టినట్టు మీరు చాదస్తంతో పుట్టారు. ఏమిటే తల్లి కొడుకులు ఇద్దరు కలిసి నాపై సెటైర్లు వేస్తున్నారా? చెప్తా, మీ సెటైర్ల సంగతి త్వరలోనే తేల్చేస్తా. త్వరగా ఏర్పాట్లు చూడండి, అలా దేభ్యమోహలేసి చూడకండి. ఈ ఒక్కరోజు ఏమీ అనకన్నయ్యా, ఆయన మన ఇంటికి వస్తే మనకేదో మంచి జరుగుతుందని నాకు అనిపిస్తోంది. మనకి మనమే మంచి చేసుకోవాలి దివ్య, మనకెవరో మంచి చేస్తారనుకోవడం వేస్ట్. కానీ ఎవరి వల్లైనా మనకు మంచి జరిగితే మంచిదే కదన్నయ్యా. పౌడరు ఏదో మిస్ అవుతోంది కదా? అవును చంద్రిక, డబ్బాలో పౌడర్ ఖాళీ అయినట్టుందే. డబ్బాల పౌడర్ కాదు, నీ బుర్రలో మెదడు ఖాళీ అయింది. అసలు నువ్వు ఏం ఆలోచిస్తున్నావు? ఎన్నడూ లేంది పొద్దున్నే ఆ పూజలేంటి? జై దండం పెట్టుకోవడం ఏంటి? మనకి ఏ విషయం చెప్పకుండా మా వదిన జై బయటికి వెళ్ళడం ఏంటి? అవును చంద్రకు, ఇదేదో మిస్టరీ లాగానే ఉంది. ఏం చేద్దాం? నిత్యకు ఫోన్ చేసి చెప్దామా? ఫోన్ ఎందుకు? అదే వచ్చింది. పాపిసే రాయు అని నిత్యకు 100 ఏళ్ల ఆయుష్. రండి స్వరూపు గారు, బాగున్నారా? చాలా రోజుల తర్వాత వచ్చారు. జై బామ్మగారు ఉన్నారా? లేరండి, బామ్మగారు ఒక్కరే ఉన్నారు. జై బయటికి వెళ్ళాడు. జై ఎక్కడికి వెళ్ళాడు? పొద్దునే పూజ చేసి ఆశీర్వాదం తీసుకుని మీ ఆంటీతో ఎక్కడికో వెళ్ళాడమ్మా. ఎక్కడికనేది చెప్పలేదు. మరి ఈ విషయం మీరు నాతో ఎందుకు చెప్పలేదు? ఫోన్ చేసే లోపు నువ్వే వచ్చావమ్మా. షాపింగ్ ఏమైనా వెళ్ళాడా? షాపింగ్కే వెళ్ళాడు, శాపాన్ని తప్పించుకున్న దాని దగ్గరికి వెళ్ళాడు. వాట్? ఏమి లేదమ్మా. ఇంతకు మీరెందుకు వచ్చారు? పెళ్లి విషయమై మా మామ్కి ఏదో డౌట్ ఉందంట, అది క్లారిఫై చేసుకోవడానికని వచ్చాం. నేను విన్నది నిజమేనా బామ్మగారు? జై నిత్యని పెళ్లి చేసుకుంటానన్నాడా? నువ్వు విన్నది వేరు, జరిగేది వేరమ్మా. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుంది బామ్మగారు? మొన్న స్వప్నని పెళ్లి చేసుకుంటాను అన్నాడు, ఈ రోజు నిత్యను. జైకేమైంది? మంగ గురించి మర్చిపోయాడా? లేదమ్మా, విషయం ఏంటంటే చెప్పండి బామ్మగారు. తర్వాత చెప్తానమ్మా. జై ఎక్కడికి వెళ్ళాడు?
జై ఒక కార్యం తలపెట్టాడమ్మా, దానికోసమే వెళ్ళాడు. ఏ కార్యం బామ్మగారు? దీక్ష పట్టాడమ్మా. దీక్ష? అవును, ఒక దేవతను ప్రసన్నం చేసుకోవడానికి గుడికి వెళ్ళాడు. ఏ దేవత బామ్మగారు? అందరికీ వరాలిచ్చే దేవత, చల్లని దేవత, మహిమగల దేవత. అలాంటివన్నీ జై నమ్మడు కదా జైజీ. ఇప్పుడు నమ్ముతున్నాడు. ఆ దేవత ఉందని నమ్ముతున్నాడు. ఆ దేవతను ప్రసన్నం చేసుకుని వరాలు అడగడానికి వెళ్ళాడు. చిత్రంగా ఉంది బామ్మగారు. చిత్రంగా కాదు, మిస్టరీగా ఉంది. ఏదో సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు పౌడరు. ఇందాకేదో చెప్తూ ఆగిపోయారు. ఏంటి బామ్మగారు? అది నేను చెప్పడం కంటే జై చెప్తే బావుంటుందమ్మా. మంగ గురించేనా బామ్మగారు? అన్ని విషయాలు జై చెప్తాడమ్మా. అది నువ్వు వినాలనుకుంటున్న ఆనందం, చూడాలనుకుంటున్న అద్భుతం. అసలు జై ఏంటి? జై దీక్ష పట్టడం ఏంటి? ఏదో దేవతని ప్రసన్నం చేసుకోవడానికి టెంపుల్ కి వెళ్ళడం ఏంటి? ఇదంతా నాన్ సెన్స్ లా ఉంది. మాకు అలాగే ఉందమ్మా, వినడానికి వింతగా ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అవునమ్మా, ఏదో రాంగ్ జరుగుతుంది. ఆ తప్పు మనకు ముప్పేమో అనిపిస్తుంది. ఆ మంగ చచ్చాక కూడా ఇంకా తప్పు జరగడం ఏంటి? అసలు దేనికోసం జై దీక్ష? ఎవరా దేవత? ఎక్కడ గుడి? ఎస్, మీరొక పని చేయండి. వెంటనే వెళ్ళి జై ఎక్కడున్నాడో ట్రేస్ చేయండి. జై ఎక్కడికి వెళ్ళాడో గెస్ చేసి వెళ్ళండి. ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే నాకు వెంటనే చెప్పండి. అలాగేనమ్మా, మేమే పని చేయాలనుకున్నాం. ఇప్పుడే వెళ్తాం. పద పౌడరు. ఈ లోపు నీకేదైనా తెలిస్తే మాకు ఫోన్ చేసి చెప్పమ్మా. పద. ఆకాశం మంతెరుగని శూన్యం, ఆవిరి మేఘాలే ఆతని సొంతం. మరమరి కలవైరం కాల్చెడి అంగారం, వెలుగుల వైభోగం ఆతని నయనం. ప్రాణరుణ బంధముల తరువును పుడమిగ నిలుపుటె తన గుణం. మొదలు పెట్టేదా? నీదే ఆలస్యంరా, మొదలుపెట్టు. గొంతు సవరించుకుని, శృతి చేసుకుని, లయ చూసుకుని పాడరా చారుకేశా. ఏంటి చారు ఇదంతా? ఈ హడావిడేది వద్దని చెప్పాను కదా. మా తృప్తి కోసం కాదనకండి సార్. ఇది మా సంతోషం సార్, మా ఆనందం.
పక్కన మంగా మేడం గారిని ఊహించుకోండి అంకుల్. మీరు జంటగా వస్తున్నారు అనుకోండి. మంగళకరమౌని ధర్మానికి వేదికౌగాక మా జీవన పావనమౌగాక. పాలన శ్రీకరమౌగాక సుఖ శాంతి సంపదలిడుగాక ఈ రాజ్యము ప్రేమ సుధామయమౌగాక. జై నాన్న జై. ఏంటి పిన్ని? అంకుల్ ఇంకా మేడం గారి ఫీల్ లోనే ఉన్నట్టున్నారు. ఏమిట్రా చారుకేసా మాటలు? సార్ పైన సెటైర్ వేస్తావా నువ్వు? పర్వాలేదు చారీ, ఈ ఫీలింగ్ చాలా బాగుంది. అది త్వరలోనే నిజమవుతుంది సార్. మీ పక్కన మంగా మేడం గారు ఉంటారు. జై సింపుల్ గా ఉండాలని చెప్తే ఇంత హడావిడి చేసేవెందుకు చారీ? అంతా మా చారుకేసుడు చేశాడండి. అప్పటికి నేను వద్దని చెప్తూనే ఉన్నానండి. అంతా మీరు చేసి వాణ్ణంటారేమిటండి? థ్యాంక్ యూ చారుకేశ. ఈ వెల్కమ్, ఈ సాంగ్, ఈ డ్రీమ్ అంతా బాగుంది. వాణ్ణలా ఎంకరేజ్ చేయకండి సార్. చూసి రమ్మంటే కాల్చొచ్చే రకమండి వీడు. అన్నీ నీ పోలికలే చారీ. లేదండి, వీడు నాకంటే 10 ఆకులు ఎక్కువే చదివాడండి. ఈ మధ్య నన్నే మించిపోతున్నాడండి. తప్పే ఉంది చారే. ఏ ఫాదర్కైనా కావాల్సిందే పిల్లలు తమను మించిపోవాలనే కదా. మీరు చల్లగా ఉండాలి సార్. మీ నోటివాకు ఫలించి మా చారుకేశ చాలా గొప్పవాడు కావాలి. ఇంకా నయం, నా పోస్ట్ వాడికి ఏమని అడగలేదు. రేపు జరిగేది అదేనన్నారు. రేపు నేను పెద్దయ్యాక మీరు అంకుల్ దగ్గర పిఏగా చేస్తున్నట్టు నేను అభిబాబు దగ్గర పిఏగా చేస్తాను. అంటే వారసత్వం వదలదన్నమాట. బాగుంది చారుకేశ. థ్యాంక్స్ ఆంటీ. కృతజ్ఞతలు మేడం. ఏమిటే ఇంగ్లీషు థ్యాంక్స్లు, తెలుగు కృతజ్ఞతలు? సార్ వచ్చింది మంగా మేడం గారికి గతం గుర్తు చేయడానికి, మన భవిష్యత్తులు సెటిల్ చేయడానికి కాదు. సార్ నాటే విసిగించకండి. నేనేం విసికోవట్లేదు చారే, ఇదంతా చాలా బాగుంది. ఈ క్షణం నుంచి నన్ను మంగని ఒకటి చేసే ప్రోగ్రాంలో చారుకేశన్ కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ అంకుల్. మీరు కూడా వాడిని ఎంకరేజ్ చేస్తే నా క్యారెక్టర్ ఏమైపోవాలి సార్? వీడు నన్ను తొక్కేస్తాడు, మింగేస్తాడు, నవ్వులేస్తాడు. కంగారు పడకండి అన్నారు. నేను ఎంత ఎదిగినా మీ కొడుకునే. అవునండి, వాడు చారీ పుత్రుడు చారుకేసే తప్ప చారుకేశ పిత చారి కాదు. మీ పేరు మీకే ఇస్తాడు, మీ పేరు నిలబెడతాడు. ఈ పొగడతలకేమీ తక్కువ లేదు. అలా సార్ని బయట నిలబెట్టి మాట్లాడేస్తావా? సార్, ముందు మీరు మా ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత మేడం గారి ఇంటికి వెళ్తురు గాని. పదండి. పదరా. రండి సార్, కూర్చోండి మేడం. కూర్చోండి. మీనాక్షి, అలా వెర్రి మొహం చూస్తావేమిటే? వెళ్ళి పలహారాలు తీసుకురా. అలాగేనండి. పలహారాలు తర్వాత, ముందు మంగన్ చూద్దాం చారీ. అవును చారీ, మంగ దగ్గరికి వెళ్దాం. ఎందుకు అంకుల్? మంగ మేడం గారిని, బాబు గారిని, అమ్మాయి గారిని ఇక్కడికి తీసుకొస్తాను. ఈ లోపు మీరు పలహారాలు కానివ్వండి. వెళ్ళిపోయాడు విధవా. నాకు రావాల్సిన వాటిని వీడియో కొట్టేస్తున్నాను సార్.
మేడం గారు రాముడు వచ్చారండి. రాముడా? ఏ రాముడు? శ్రీరాముడు బాబు. జగదపి రాముడు, జానకి రాముడు, సీతారాముడు. ఏ గుళ్ళో నుంచి వచ్చాడు? బాబు గారికి చమత్కారం ఎక్కువే. రాముడు అంటే జయంకులు. హాయ్, ఆయన వచ్చేసారా? ఇప్పుడే వచ్చారు అమ్మాయి గారు. మా నాన్నారు అమ్మ వారికి పూలతో స్వాగతం పలికారు. అది నాకు పెద్దగా ఇష్టం లేదనుకోండి, కానీ వారు పెద్దవారు కదా, గౌరవించాలి. అతను వస్తే వచ్చాడు, నువ్వెందుకు మా ఇంటికి వచ్చావు? అంటే బాబుగారు అంత పెద్దవారు మా ఇంటికి వచ్చారు కదా, మీరేమో మా పొరుగున ఉన్నారు. ఒకసారి వారిని చూసి దర్శనం చేసుకుంటే మంచిదని మా నాన్న అభిప్రాయపడ్డారు. అందుకని మేడం గారు వస్తే బాగుంటుందని. ఏం అవసరం లేదు.